ఇడ్లీ, దోశ, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ టమాటా పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం ఏంటో, వీటికి ఏమేమి కావాలో చూద్దామండి. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టమాటా పచ్చడి చేయబోతున్నానండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ముందుగా ఈ టమాటాలను శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేయాలండి. ఇంకా వీటితో పాటు చింతపండు 50 గ్రాములు ఉంటుందండి. చింతపండు తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర లైట్గా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. మరి కలర్ మారకూడదు. ఈ విధంగా వేగాలండి. వీటిని చల్లార్చుకొని మెత్తని పొడి చేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు కూడా చల్లారిపోయినాయండి. వీటితో పాటుగా మిర్చి పౌడర్ కూడా వేసి మొత్తము పొడిలా చేయాలండి. ఈ విధంగా పొడి చేయాలండి. జీలకర్ర, ఆవాలు, మెంతి పొడి కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. దీనిని స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేద్దామండి. ఈ టమాటాలు బాగా మెత్తగా ఉడకాలండి, అప్పుడే బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడే దీంతో పాటుగా చింతపండు కూడా వేయాలండి. ఇప్పుడే మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. మంటని చిన్నగా పెట్టి మగ్గించుకోవాలి. పూర్తిగా మెత్తబడాలండి టమాటాలు. చింతపండు కూడా ఉడికిపోవాలి. ఉప్పు కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే ఈ టమాటా అంతా దగ్గరికి ఇంకా కావాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ టమాటా మొత్తం చల్లారాలండి. టమాటా మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీలో వేద్దాము. ఇప్పుడు ఇందులో కారం, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి పొడి వేసాం కదా, ఆ పొడిని కూడా వేయాలండి. ఇవన్నీ వేసాక మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెడదాం. తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుంటున్నానండి. కళాయి వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాం. పచ్చళ్ళకి నూనె ఎక్కువగానే ఉంటేనే బాగుంటుందండి. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ వేసాక మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇంకా తాలింపు వేగే సమయంలోనే పసుపు కూడా వేయాలండి. మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని పూర్తిగా చల్లారాలండి. ఈ నూనె అంతా చల్లారిన తర్వాతనే పచ్చడి వేయాలి. ఆయిల్ మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో టమాటా పచ్చడిని వేద్దామండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది.
పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి టమాటా పచ్చడి. ఎండతో కూడా పని లేదు, ఉడికించుకొని ఇలా తాలింపు పెడితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. నూనె ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది. తాలింపు ఎప్పుడు చల్లగానే ఉండాలండి పచ్చడికి, లేకపోతే కలర్ మారిపోతుంది. ఇంట్లో ఏ కూర లేకపోయినా పర్వాలేదండి, ఒక్క పచ్చడి ఉంటే కడుపు నిండా తినొచ్చండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేద్దామండి. వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. మొత్తం చల్లారిన తర్వాత ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి. టమాటా పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. ఇది దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ.